నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. అవకాశవాదులకు వైసీపీ అధినేత జగన్ చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి వారు అన్నీ మేమే దగ్గర నడిపిస్తున్నాం అనే విధంగా ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేతల మీద బూతుల దండయాత్ర చేసినటువంటి ఆనాటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద మరి విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. మరి ఆనాడు మీరు చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు రాష్ట్రం అధోగతి పాలవుతుందంటూ మరి కూటమి నేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైకాపా అధినేతను, మాజీ ముఖ్యమంత్రిని తూర్పారబడతా ఉన్నారు. కానీ వాటికి కౌంటర్లు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాత్రం కొదువయ్యారంట. సో అధికారంలో ఉన్నప్పుడు దమ్ముంటే సింగిల్గా రండి, వైనాట్ 175 కుప్పంలో కూల్చేస్తాం, పిఠాపురాన్ని పడగొట్టేస్తాం, భీమవరంలో జెండా పాతేస్తాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? కనీసం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారా, విదేశాలకు చెక్కేశారా అర్థం కాని పరిస్థితి. సొంత రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నారా, లేదా వ్యాపారాల్లో బిజీ అయ్యారా? అయితే చాలామంది వైకాపా మాజీ నేతలు తమ వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారంట. ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత మాత్రం చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తాం. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరొకలా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వన్ బై వన్ వారి పేరు నోట్ చేసుకుంటున్నారంట. సో వచ్చే ఎన్నికల్లో వారందరికీ కూడా చెక్ పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నారంట. ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తారో, ప్రభుత్వాన్ని నిలదీస్తారో, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను ప్రశ్నిస్తారో వారికి మాత్రమే టికెట్లు ఉంటాయంట రానున్న 2029 ఎన్నికల్లో. లేకపోతే అవకాశవాదులందరూ కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టేస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. అవకాశవాదులకు వైసీపీ అధినేత చెక్. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కన్నా రజనీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీలు చాలా వరకు వ్యాపారాలకే పరిమితమయ్యారని, ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితిలో లేరని, మరి కొంతమంది పక్క చూపులు చూస్తున్నారని మీ అధినేత చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏమంటారు సార్? ఒకటి బ్రహ్మనాయుడు గారు, మనం చర్చా కార్యక్రమాలు భలే అంశాల మీద పెడుతున్నాం సార్. యాక్చువల్లీ ఎందుకంటే పాలన ఏదైతే మీరు అంటున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారా, తూర్పారబడతారా, ఈ ప్రభుత్వానికి కనీసం టైం ఇవ్వరా అని చెప్పి మాట్లాడేది వాళ్ళే. మరి మాట్లాడకుండా సరే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి మనం 100 రోజుల సమయం ఇద్దాం, వాళ్ళ పాలనని మనం గమనిద్దాం అని చెప్పేసి సైలెంట్ గా ఉంటే, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది వీళ్ళే. దానికి రకరకాల అర్థాలు, పరమార్థాలు వండి వార్చేది వీళ్ళే. దీన్ని ఎలా తీసుకోవాలి, రాజకీయాలు ఎలా అయిపోయాయి అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. వాస్తవం ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి చెక్ పెడుతున్నారా, వీళ్ళకి చెక్ పెడుతున్నారా, వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా కాదు సార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 90 రోజులు కాకముందే 40కి పైగా అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, అత్యాచారం తర్వాత హత్యలు జరిగి ఉన్నాయి. ఇక చూసుకుంటే ప్రజారోగ్యం పడకెక్కుంది, శాంతి భద్రతల సంగతి గాలికి వదిలేశారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్స్ జరుగుతా ఉన్నాయి, వాలంటీర్లకు మంగళం బాడారు, సచివాలయ వ్యవస్థ మెడ మీద కత్తి పెట్టున్నారు. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్నారు. 750 మంది రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు, మెడికల్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తుతో. ఇక రోడ్లు చూస్తే రోడ్లు కూడా ప్రైవేట్ పరం, టోల్ పేరుతో తోలు తీయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో, డైకిన్, బ్లూ స్టార్, యాంబర్, ఈప్యాక్ లాంటి సంస్థలన్నింటినీ మళ్ళీ చెల్లికి జరగాలి, మళ్ళీ పెళ్లి అన్నట్టుగా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి జరుగుతా ఉంది. ఇక అప్పులు చూసుకుంటే సార్ 90 రోజులు కూడా కాలేదు సార్. ఆర్బీఐ నుంచి 17,000 కోట్ల అప్పు, కార్పొరేషన్ల ద్వారా 5,200 కోట్ల అప్పు, ఇక అమరావతి కోసం కొత్తగా 15,000 కోట్ల అప్పు, మొత్తంగా 37,200 కోట్ల రూపాయల అప్పు. అంటే రాష్ట్రం అప్పులు కుప్పలా తయారైపోతుంది సార్. ఇక సంక్షేమ పథకాల చూసుకుంటే సార్
ఇంకా సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి. కొత్త పథకాలు పక్కన పెడితే సార్, మేము ఒకరికి ఇస్తుంటే వాళ్ళకి ఇద్దరికి ఇస్తామన్నారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అన్నారు. ఏమైందో అర్థం కాదు. ఉన్న ఒక్క 18,000 కూడా మంగళం పాడేశారు. రైతు భరోసా సార్, పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఏదైతే రైతులకి ఇస్తున్నటువంటి, ఏదైతే రైతన్నకి ఇస్తున్నటువంటి రైతు భరోసాని మేము 13,500 రూపాయలు ఇస్తుంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం 20,000 రూపాయలు మేము ఇస్తామన్నారు. మరి ఈ రోజుకి దాని పరిస్థితి ఏమైందో తెలియదు. ఇస్తున్నటువంటి 13,500 అన్న ఈ రోజు ఇచ్చారా అంటే గుండు సున్నా. అమ్మఒడి గుండు సున్నా. ఆన్ గోయింగ్ సార్. నేను కొత్త పథకాల గురించి మాట్లాడట్లా. సూపర్ 6 లో వాళ్ళు చెప్పిన కొత్త హామీల గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళకి 100 రోజులు కాకపోతే 6 నెలలు సమయం తీసుకోమను, సమయం తీసుకోమను. కానీ వీటి గురించి మేము మాట్లాడట్లా. కానీ ఉన్న వాటిని కూడా ఎందుకు తొలగించే విధంగా, మంగళం పాడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాటి గురించి చర్చలు ఉండవు. వాటి గురించి ఎక్కడా ప్రజల్లో చర్చ జరగకూడదు. ఇక చూసుకుంటే సార్, అసలు ఎక్కడైనా సార్ బడ్జెట్ లేని రాష్ట్రం ఉంటుందండి. బడ్జెట్ లేని రాష్ట్రం అయిపోయింది ఈ రోజు. బడ్జెట్ లేని రాష్ట్రం అయిపోయింది సార్ ఈ రోజు. దీనికి ఖచ్చితంగా కూటమి వాళ్ళు ఏదైతే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అధికార పర్యటనకి వెళ్ళినా, లేకపోతే పర్సనల్ పర్యటనకి వెళ్ళినా షెడ్యూల్ అనేది ఒక సీఎంఓ నుంచి రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు గోప్యంగా బెంగళూరు వచ్చి హోటల్లో 2.5 గంట పాటు గడిపోయారు అంటే తిరిగి ఎదురుదాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బూతులతో దాడి. మంత్రి నారా లోకేష్ గారు ఎందుకని చెప్పి విదేశీ పర్యటనలకి ఏదైతే విదేశీ పర్యటన షెడ్యూల్ వీడియోలు చేయకుండా అకస్మాత్తుగా సీక్రెట్ గా వెళ్ళొస్తున్నాడు అని చెప్పి అడిగితే బహిరంగ దాడి, విమర్శలు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన విమానం వెంబడి డ్రోన్లు వేసిపోయినట్టుగా 24/7 చర్చా కార్యక్రమాలు. కానీ వీళ్ళ మాత్రం అడగకూడదు. వీళ్ళు ప్రజలకు అతీతులు, జవాబుదారీతనం ఉండదు వీళ్ళకి. ఏం అడగకూడదు వీళ్ళని. అడిగితే మాత్రం బూతుల పర్వం. ఇవన్నీ సార్ ఈ రోజు రాష్ట్రంలో ఈవీఎంల మీద పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఈవీఎంల మీద రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మేము ఈవీఎం మ్యానిపులేట్ జరిగింది, ఈవీఎం ద్వారా ఈ ప్రభుత్వం గెలిచింది, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, ఈవీఎం ప్రభుత్వం మేము అనట్లా. సో ఈ ఎన్నికల మీద మాకు సందేహాలు ఉన్నాయి. సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందా లేదా? ఎన్నికల కమిషన్ మీద ఉండగా ఎందుకని చెప్పి ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం గాని, రాష్ట్ర ఎన్నికల సంఘం గాని వెనుకడుగు వేస్తుంది? విచారణకు ఎందుకు, ఏదైతే వెరిఫికేషన్ కి ఎందుకు రావట్లేదు? ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో చర్చలో ఉన్నాయి. ఇవన్నీ తప్పుదోవ పట్టించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద. సో ఇలా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టినట్టుగా ఇంకో అతను వచ్చి మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు. వాళ్ళకి ఏ టైంలో ఏం చేయాలో క్లియర్ గా తెలుసు, అదే చేసి చూపిస్తారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. సో అది కూటమి కావాలని వారి మీద బురద చల్లేటువంటి క్రమంలో వారు సృష్టించారంటారా? మరి ప్రజలు అవి కూడా గమనిస్తారు కదా సార్. ఒకటి సార్, నేను ఒక విషయం చెప్తాను. మీరు అనంతబాబు గారి విషయం మాట్లాడుతున్నారు సార్. అనంతబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది? సస్పెన్షన్ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసిందా? వేయకుండా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఎలా అంటగట్టి మాట్లాడతారనేది మా ప్రశ్న అండి. అంటే అనంతబాబు గారు చేసిన తప్పని ఒప్పుకున్నారా లేదా మీరు? 100% ఒప్పుకుంటాం. దాంట్లో తప్పేముందండి? ఓకే, తప్పేముందండి? రైట్. ఒక సగటు పౌరుడిగా, పార్టీలకు సంబంధం లేని వ్యక్తిగా, సభ్య సమాజంలో తిరిగే ఒక పౌరుడిగా ఎవరు చేసినా తప్పే అని ఒప్పుకుంటాం. మరి గోరంట్ల మాధవ్ గారు చేసిన తప్పు కదా? ఎవరు చేసినా తప్పే అని ఒప్పుకుంటాం. కాకపోతే గోరంట్ల మాధవ్ గారు అది నాది కాదు అయ్యా, అది నాది కాదు స్వామి, నాది వేరే, అది మీరు నాది అంటుంటే రండి నేను ఇప్పి చూపిస్తా అన్నాడు ఆయన. నేను మాట్లాడకూడదు. వద్దులండి ఆ భాష. అంటే మీరు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్నారు కదా, దానికి చెప్తున్న ప్రజలు ఇవి కూడా గమనిస్తారు, నాయకుల యొక్క వ్యక్తిత్వాలు కూడా గమనిస్తారు, వారి యొక్క తీరును గమనిస్తారు. ఖచ్చితంగా గమనిస్తారు సార్. ఒక వ్యక్తి ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడకి విడాకులు ఇవ్వకుండా వేరే వాళ్ళతో సహజీవనం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజు ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నారో అది గమనిస్తున్నారు. ఒక వ్యక్తి వేరే భార్యకి విడాకులు ఇవ్వకుండా వేరే వాళ్ళతో సహజీవనం చేసి బిడ్డలను కనడం రిపీటెడ్ గా 1కి 3 సార్లు జరగడం, ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. అధికారం అండతోటి ముంబై నుంచి హీరోయిన్లు పట్టుకొని వచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి శారీరకంగా హింసించిన వాళ్ళ చరిత్ర బయటకు వస్తున్నాయండి. శేఖర్ రెడ్డి గారు, చూద్దాం ఏదైనా చట్ట ప్రకారం జరగాలని కోరుకుందాం సార్. ఛాలెంజ్ బ్రహ్మనాయుడు గారు, మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఛాలెంజ్.
మీ ఉడత ఊపులు ఎవరు భయపడే వాళ్ళు లేరు. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏదో హీరోయిన్ తీసుకొచ్చి చూపించండి అయ్యా, చూపించండి అయ్యా. చెప్పాను కదండి, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ప్రజలు అడుగుతారు, ఓకే ఇవన్నీ ప్రజలు అడుగుతారు. ఇవి అడగకుండా ఉండాలంటే ప్రజల్లో నిత్యం ఏదో ఒకటి చర్చ జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు రైట్. నడుస్తా ఉంది. మళ్ళీ వస్తాను. శేఖర్ రెడ్డి గారు మనతోటి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ